ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సమాజ నిర్మాణాన్ని నవనిర్మాణానికి ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారో చెప్పడానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఒక సామాన్య కార్యకర్తనైనటువంటి నాకు కేటాయించడాన్ని బట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసినటువంటి నాకు దక్కినటువంటి ఒక గొప్ప అరుదైనటువంటి గౌరవం ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి ఊడిగని చేపించుకుంటున్నటువంటి కొన్ని పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని కేవలంగా ఓటు బ్యాంకుగానే చూస్తుంటే ఒక చిన్న సాధారణ కార్యకర్తను కూడా తీసుకొచ్చి ఎర్రగొండపాలెం లాంటి తిరుగులేనటువంటి గడ్డపై ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ నేపథ్యాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇవాళ 70 నుంచి 80% పదవులన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే కట్టబెట్టినటువంటి ఉదాంతాన్ని గమనిస్తే ఇది కదా ఒక సమాజానికి ఒక మంచి నాయకుడు చేయగలిగేటటువంటి గొప్ప కార్యక్రమాలని చెప్పేసి అర్థమవుతున్నాయి. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా ఒక పార్టీని పెట్టి ముందుకు నడిపించారో ఆ రోజు నుంచి కూడా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని చెప్పి నా అని తనలో ఒకరిగా తనకుతో పాటు మమ్మల్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి మేలు చేసి ఆ మేలు జరిగితేనే ఓటేయమని అడుగుతున్నటువంటి ప్రభుత్వం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనేది ఇది వాస్తవం. గతంలో ఏ పార్టీ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయలేదు. ప్రజలపై ఇంత మమకారాన్ని ప్రేమని ఎప్పుడూ చూపించలేదు. ఉండడానికి ఇళ్ళు, తినడానికి తిండి, ఒక అనారోగ్య సమస్య వస్తే వైద్యం చేయించుకోవడానికి వైద్యం, చదువుకోవడానికి విద్యాలయాల్ని ఈ విధంగా ఒక సామాన్యుడికి కావలసినటువంటి అన్ని అవసరాలను తీరుస్తూ వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మేలు చేసి ఆ మేలు ద్వారానే ఓటు అడుగుతున్నటువంటి జగనన్నని జై కొడదాం. ఎర్రగొండపాలెం గడ్డ అంటే వైఎస్ఆర్సీపీ అడ్డా అని రేపు వైఎస్ఆర్సీపీ జెండాని ఈ గడ్డపై ఎగరవేద్దాం. ప్రతి ఒక్కళ్ళు జగనన్నకి మద్దతు తెలిపి 175 నియోజకవర్గాల్లో గెలిపించుకొని నాలాంటి సామాన్య కార్యకర్తలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి ఈ పార్టీకి అండగా ఉండి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం.